ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 65వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ పరిపాలన అనుమతులకు ఆమోదం లభించింది. 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి, 1430 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎల్పీఎస్ రోడ్లను సీసీకి బదులుగా బీటీ రోడ్లుగా నిర్మించేందుకు, 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించిందన్నారు. అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించేందుకు అంగీకరించడంతో పాటు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్కు కూడా ఆమోదం లభించిందన్నారు. 2026 జనవరి 6 లోపు రుణాలు తీసుకున్న రెండో దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించినట్లు తెలిపారు. సిటీతో ప్యారలల్ గా రోడ్స్, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ యూజీడీ, వాటర్ లైన్స్, లైట్స్ 29 గ్రామాల్లో కూడా యూజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసి ఇస్తున్నాం. ఎన్ఎస్పి దానికి కలిసి 533 కోట్లతో యాక్చువల్ గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం. అక్కడ బీటీ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, ఒక హెచ్ఆర్ వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి, శాఖమూరు లెక్చర్ డెవలప్ చేయడానికి ఐఓసిఎల్ తో ఒక ఎంఓ కుదుర్చుకోవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తాడికొండ, అంతేరు ఈ రెండిటి గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పోతున్నాయి. దాని పైనుండే ల్యాండ్, అంటే దాని పైనుంచి క్యాపిటల్ సిటీ దాకా ఉండే ల్యాండ్ని ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవడానికి అథారిటీ సిఆర్డీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నామో అక్కడ రైతు సోదరు అడిగారు, సార్ 2014-19లో రైతు రుణమాఫీ ఉండింది 1.5 లాక్ వరకు, మాకు కూడా అది ఇవ్వమని అడిగారు. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి 6/1/2026 ఇది ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లాక్ వరకు రుణమాఫీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. దాన్ని వాళ్ళ సిఆర్డీ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది.